అనేది చాలా లాభదాయకమైన పంట. భారతదేశంలో పండించే ఇతర ఉద్యానవన పంటలతో పోలిస్తే ఆదాయాన్ని ఎక్కువగా సంపాదించడానికి అవకాశం ఉన్న పంట. అయితే దానిమ్మ ఎంత లాభదాయకమైన పంటనో అంతే ఖర్చుతో కూడుకున్న మరియు ఎక్కువ వ్యాధులకు గురయ్యే పంట. కాబట్టి దానిమ్మ పంట విషయంలో తగిన జాగ్రత్తలు, సరైన సలహాలు, సూచనలు మరియు చక్కని మార్గదర్శకత్వం లేకుంటే లక్షల్లో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అయితే దానిమ్మ పంటను సరైన మార్గదర్శకత్వంలో విజయవంతంగా పండిస్తూ ఎంతోమంది దానిమ్మ రైతులకు ఆదర్శంగా ఎలా పండించాలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి మన ముందుకు వస్తున్నారు మన సుధాకర్ సార్. దానిమ్మ పండించాలనే ఆశయం, ఆలోచన, పట్టుదల, ఆర్థిక స్తోమత ఉండి సరైన అవగాహన మరియు మార్గదర్శకత్వం లేనప్పుడు రైతు కష్టం కన్నీళ్లుగానే మిగిలిపోతాయి. అయితే రైతు ఆశయాలు, ఆలోచనలు, పట్టుదలకు చేయూతనిస్తూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాలలో చాలా విస్తృతంగా పర్యటిస్తూ దానిమ్మ రైతులు తమ జీవితంలో ఎన్నడూ చూడని, ఎన్నడూ ఊహించని రీతిలో అద్భుతమైన దిగుబడితో పాటు కోట్ల రూపాయలు సంపాదించుకునేలా చక్కటి మార్గదర్శకత్వంతో వేలాది మంది దానిమ్మ రైతుల ఆశయాలను నెరవేరుస్తూ ఎంతోమందికి సేవలందిస్తున్న సుధాకర్ గారు భవిష్యత్తులో కూడా ఇంతకన్నా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఎంతోమంది రైతుల జీవితాలలో వెలుగులు నింపాలని ఆశిద్దాం. నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? బిల్లేష్ సూర్యనారాయణ. ఏ గ్రామం? ధర్మవరం పట్టణంలో ఉంటారు. ఓకే. అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా కదా. చాలా సంతోషం. చిన్నూరు గ్రామంలో ఉంటారు. మీ మండలం అయితే ధర్మవరం. ఓకే సరే. ఈ దానిమ్మ పంటకి నీరు క్లోనింగ్ చేయించి ఫస్ట్ వాటరింగ్ అనేది ఎప్పుడు ఇచ్చారు?
2024 సంవత్సరం. ఓకే, ఫిబ్రవరి నెలలో మీరు ప్రూనింగ్ చేయించారు, ఫస్ట్ వాటరింగ్ ఇచ్చారు. ఇప్పటికి దాదాపుగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 6 నెలలు అయింది. ఓకేనా? మీరు ప్రారంభంలో నేను అది సాయిల్ అప్లికేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా డ్రెంచింగ్ కావచ్చు, స్ప్రేయింగ్ కావచ్చు, నేను చెప్పిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా మీరు పాటించారు. ఏ రోజు నా మాటను కాదనకుండా ఒక డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, స్ప్రేయింగ్ కావచ్చు, సాయిల్ అప్లికేషన్ కావచ్చు, అది డ్రెంచింగ్ కావచ్చు, అది ఏదైనప్పటికీ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు 100కి 100% పాటించి మీరు నా మాట ప్రకారం దీనికి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 6 నెలల కాలం ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే నేను చెప్పిన ప్రతి విషయాన్ని అదే విధంగా జాగ్రత్త తీసుకొని పంటని సక్సెస్ఫుల్గా చూస్తున్నారు. అయితే గతంలో మీరు పండించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? పెద్దగా లేవు. అంటే సొంతంగా కొన్ని ప్రయోగాలు చేశారు, సొంత ప్రయోగాలు చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. అంటే సొంత ప్రయోగాలు దానిమ్మ పంటలో చేయడం అనేది చాలా ప్రమాదం అనే విషయం మీకు అర్థమైంది. వాస్తవమా కదా? అవును. అంటే దానిమ్మ ఏ క్రాప్లోనైనా పర్లేదు కానీ వేరే వేరే పంటల్లో మనం సొంత ప్రయోగాలు చేసినా అక్కడ వర్కౌట్ కావచ్చేమో కానీ ఎక్స్పెషల్లీ దానిమ్మలో సొంత ప్రయోగాలు చేయడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకొని లాస్ట్ జనవరిలో నన్ను కలవడం, నాతో మాట్లాడడం, తర్వాత మీరు కమిట్మెంట్ తీసుకోవడం, ఈ విధంగా నేను చెప్పిన ప్రతి మెడిసిన్ని జాగ్రత్తగా మొక్కకి ఇవ్వడం. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్లో మీ తోటలోనే మీరు ఎంత అద్భుతమైన దిగుబడి వచ్చింది అంటే అంత అద్భుతమైన దిగుబడి వచ్చింది. ఇక్కడ ఏ మొక్కని చూసినా 35 నుంచి 40 కేజీలు కొన్ని మొక్కలకు ఉన్నాయి, కొన్ని మొక్కలకి 20 నుంచి 25 కేజీలు కొన్ని మొక్కలకు ఉన్నాయి, కొన్ని మొక్కలకి 25 నుంచి 30 కేజీల లోడింగ్ కెపాసిటీ కూడా ఉంది. యావరేజ్గా తీసుకుంటే మనము ఈ తోటలో ప్రతి మొక్కకి ఒక 25 కేజీలు అనేది సహజంగా తీసుకొనవచ్చు, లేదా 25 కేజీల కాయని ప్రతి మొక్క నుంచి మనం ఆశించవచ్చు. అయితే తోటలో మొక్కలన్నీ ఎన్ని ఉన్నాయన్నా? 700 మొక్కలు. మనం 700 మొక్కలకు ఓకేనా, మనం అనుకున్నట్టు ప్రతి మొక్కకి 25 కేజీలు యావరేజ్ అనుకున్నా కూడా ప్రతి మొక్కకి 25 కేజీలు దానిమ్మను ఈజీగా మనం హార్వెస్ట్ చేయొచ్చు. అలా అనుకున్నా కూడా ఎన్ని టన్నులు కావచ్చని మీ అంచనా? 7 14, 7 35, దాదాపుగా ఒక 18 నుంచి 20 టన్నులు ఈజీగా ఈ తోట నుంచి మనం హార్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పే విషయం ఏంటంటేనండి, ఎప్పుడైనా కానీ ఏ పంటల్లోనైనా కానీ సొంత ప్రయోగాలు అనేది మనకి ప్రయోజనాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ దానిమ్మ అనేది చాలా సెన్సిటివ్ క్రాప్, దానిమ్మ అనేది చాలా కమర్షియల్ క్రాప్, దానిమ్మ అనేది చాలా రిస్కీ క్రాప్ కూడా. ఇంతటి రిస్కీ క్రాప్ అయినా, ఇంతటి సెన్సిటివ్ క్రాప్ అయినా, చాలా కమర్షియల్ క్రాప్ అయినా ఈ దానిమ్మ విషయంలో మీరు సొంత ప్రయోగాలు చేయకుండా, మీ సొంత ఆలోచన ప్రకారం కాకుండా ఒక 3-4 పంటల వరకు మీరు ఒక కన్సల్టెంట్ని ప్రొఫెషనల్గా సిస్టమేటిక్గా వర్క్ చేసే ఒక కన్సల్టెన్సీ తీసుకొని పని చేయగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో మీకు అనుభవం ఇస్తారు, సబ్జెక్టు ఇస్తారు, నాలెడ్జ్ని ఇస్తారు. 4వ పంట నుంచి మీరు సొంతంగా పండించుకొని నాలెడ్జ్ అనేది మీరు సొంతం చేసుకుంటారు. కాబట్టి ప్రతి రైతు సోదరుడు సొంత ప్రయోగాలనే విషయాన్ని ఇక నుంచైనా మానుకొని, ఎందుకంటే మీరు నష్టపోతుంటే మేము కూడా కళ్ళారా చూడలేం. కాబట్టి ప్రతి రైతు బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందులోనే భాగంగా మేము ఇలాంటి సలహాలు ఇస్తున్నాం. కాబట్టి ప్రతి రైతు ఈ విషయాన్ని గమనించి కన్సల్టెన్సీ తీసుకొని మీరు దానిమ్మను పండించుకొని మంచిగా డబ్బు సంపాదించి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి పంట తీసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి? చాలా సంతోషంగా. ఓకే, ఈరోజు మధ్యాహ్నం మీరు నాకు ఫోన్ చేశారు. సార్ వ్యాపారస్తులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడినాను, రేటు కూడా చెప్పారు, కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడినాను సార్, ఎలా అని చెప్పారు. రేట్ ఎంత అని మాట్లాడినారు? 110 రూపాయలు. 1 కేజీ 110 రూపాయలు, 1 టన్ను 1,10,000 రూపాయల చొప్పున
మీరు ఆ యొక్క బయ్యర్తో అంటే వ్యాపారస్తులతో మాట్లాడి కమిట్మెంట్ తీసుకున్నారు. 1 టన్ను 1,10,000 రూపాయలు అంటే మనకు 18 నుంచి 20 టన్నులు అనేది యావరేజ్గా తీసుకుంటాం. అంటే దాదాపుగా మనకు 20 లక్షల రూపాయలు ఈ 700 మొక్కల నుంచే తీసుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు కూడా ఈ విధంగా ఒక ఆదర్శమైన రైతుగా ఉండాలి అంటే మీరు కూడా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక చక్కటి కన్సల్టెన్సీ తీసుకొని మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.